ఇక్కడ ఇండియా అదేవిధంగా సౌత్ కొరియా అనేటు 2 దేశాలు కూడా. సో 2 దేశాలు కూడా మనకి భారతదేశానికి చెందినటువంటి భారతదేశం యొక్క స్వదేశీ సాంకేతికతో అభివృద్ధి చేసినటువంటి ఈ యొక్క గన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. సో ఇవి యాంటీ డ్రోన్ సిస్టమ్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీటిని వి కెన్ కాల్ ఇట్ యాజ్ ఆర్టిలరీ అని కూడా మనం చెప్పవచ్చు. సో దీని యొక్క పేరు మనం చూస్తే ఇట్స్ నేమ్ ఈస్ K9. ఇట్స్ నేమ్ ఈస్ లైక్ K9 వజ్రా. సో ఇది భారతదేశానికి చెందినటువంటి L&T అనేటువంటి కంపెనీ, లైక్ లార్సెన్, అదేవిధంగా టబ్రో అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో భారతదేశానికి చెందినటువంటి కంపెనీ, ఆ కంపెనీ ఈ యొక్క K9 వజ్రా ఆర్టిలరీస్ని రూపొందించడం జరిగింది. సో ఈ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క రేంజ్ మనం తీసుకుంటే రేంజ్ అనేటువంటి దాదాపుగా 30 to 40 కిలోమీటర్స్ ఒక రేంజ్ అనేటువంటిది ఉంటుంది. అంటే 30 నుంచి 40 కిలోమీటర్ల మేర దూరంలో ఉన్నటువంటి శత్రువులకు చెందినటువంటి యొక్క వ్యవస్థలను, మిసైల్స్ను ఇది ధ్వంసం చేసేటువంటి కెపాసిటీ ఉంది. సో దీన్ని ఇప్పుడు సౌత్ కొరియాతో కలిసి ఈ యొక్క మిషన్ గన్ ఏవైతే ఉందో సో దీన్ని సౌత్ కొరియా దేశంతో కలిసి ఇంకా అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, దీనికి యాంటీ డ్రోన్ టెక్నాలజీని దీనికి ఇన్సర్ట్ చేయబోతూ ఉన్నారు. సో ఆకాశంలో వెళ్ళేటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో డ్రోన్స్ను కూడా యాక్యురేట్గా ప్రెసిషన్ టార్గెట్ చేసి ధ్వంసం చేయగలిగినటువంటి కెపాసిటీని సౌత్ కొరియా దేశంతో కలిసి ఇండియా దీన్ని రూపొందించబోతూ ఉంది. సో అలా ఇది న్యూస్లో ఉంది. సో దీని యొక్క మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క వెపన్ పేరు K9 వజ్రా టీగా మనం పిలుస్తూ ఉంటాం.